కొండా సురేఖ గారిది ఏంది, ఏం మార్పు వచ్చింది? నాగార్జున కుటుంబం వ్యాఖ్యలపైన కొండా సురేఖ మంగళవారము అర్ధరాత్రి ట్వీట్ చేశారు. ఎప్పుడు అర్ధరాత్రి ఎన్ని గంటలకంటే 12 గంటలకు ఆమె ట్వీట్ చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ మంగళవారం అర్ధరాత్రి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నాగార్జున కుటుంబాన్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలకు వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. కాగా ఇప్పటికే కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఆయన ఈ కొండా సురేఖ మాట్లాడము, కొండా సురేఖ పశ్చాత్తాపం చెప్పడం కాదు, ఇక్కడ పరువు నష్టం దావా నాగార్జున వేశారు. సో అదేమైంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా అర్ధరాత్రి దాటిన తర్వాత సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం పైన పలు రకాల చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనలతోటి ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. అలాగే మంత్రి పొంగులేటితో ఉన్న విభేదాలను కూడా పరిష్కరించుకొని బుధవారం మేడారం జాతరలో జరిగిన అభివృద్ధి పరిశీలన అధికారుల సమీక్ష సమావేశంలో సురేఖ పాల్గొన్నారనే చర్చ జరుగుతుంది. ఈ పక్కన పెడితే ఈరోజు అది చర్చకు వస్తుంది. ఏది? ఈ కోర్టులో ఉన్న ఈ పరువు నష్టం దావా అంశం ఈరోజు కోర్టులో విచారణకు రాబోతుంది. సో ఈ విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు కొండా సురేఖ గారికి వెంటనే పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు అనంటే ఈరోజు ఆమె ఆ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే తప్ప, ఆయన దాని విషయంలో వెనక్కిపోతే తప్ప ఈ పరువు నష్టం దావా నుంచెల్లి, పరువు నష్టం కేసు నుంచెల్లి కొండా సురేఖ బయటపడే అవకాశం లేదు అని ఆమె న్యాయవాదులు చెప్పారు. సో ఈరోజు ఆమె తరపున ఆమె న్యాయవాదులు కనుక గట్టిగా మాట్లాడాలి అని అంటే లేదు ఆమె ఏదో టంగ్ స్లిప్ అయింది. టంగ్ స్లిప్ అయిన నేపథ్యంలో కొద్దిగా చూసి చూడనట్లు వివరించి ఈ వ్యవస్థ నుంచి ఆమె అతన్ని కూడా కలుస్తుంది, వాళ్ళతోటి కూడా మాట్లాడుకుంటారు. ఇంకో వాయిదా ఇవ్వండి అని మాట్లాడము, లేదా దీన్ని కొట్టేయండి అని అడగడం. ఎందుకంటే ఆల్రెడీ మేము క్షమాపణ చెప్పాము, సో పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అనేది ఒకటి ఉన్నది కదా. సో ఆ గ్రౌండ్లో మమ్మల్ని కొట్టేయండి అని చెప్పడానికి నాగార్జున కుటుంబం పైన వ్యాఖ్యలకు కొండా సురేఖ పశ్చాత్తాపం. సో అట్లా మనం ఎంత బురదైనా చల్లి అయ్యయ్యో పొరపాటు జరిగింది అని అంటే కథం. ఎందుకు? ఆ రోజు ఏం మాట్లాడింది ఈమె? నాగార్జునే దగ్గరుండి ఆయన వైఫ్ని కేటీఆర్ దగ్గరికి ఇట్లా పంపించారు అన్నంత దారుణంగా ఒక మహిళ ఇంకో మహిళ గురించి మాట్లాడాలని పద్ధతిలో ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళ మాట్లాడితే ఆ రోజు మొత్తం చాలా సెన్సేషనల్ అయింది. అంటే కేటీఆర్ చేసిన దారుణాలను చెప్పడం ఒక వైపు, కానీ కేటీఆర్ చేసిన దారుణాలను చెప్పే క్రమంలో అసలు అందులో ఎవరికీ సంబంధం లేని ఎవరి జీవితాలను వాళ్ళు గడుపుతున్న సమయంలో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం, సినిమా వాళ్ళని జీవితాలను తీసుకొచ్చి రాజకీయ నాయకులకు లింక్ పెట్టి సినిమా వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేయడము, ఈ నాయకులు మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు చేయడము. సో అందరూ విస్తుపోయారు. అయితే నాగార్జున మాత్రం అంతటితో విస్తుపోవడమే కాదు, నేరుగా ఆయన పరువు నష్టం దావా వేశారు. ఎందుకంటే జనరల్గా మంత్రులు నాయకులు మాట్లాడితే వాళ్ళ తెరువు ఎందుకు పోతాంలే, మనకి ఎందుకులే అని అనుకుంటారు. కానీ ఇక్కడ నాగార్జున చేసిన మంచి పని ఏంటంటే పరువు నష్టం దావా వేశారు. సో ఆమె చెప్పిన దానికి నిరూపణ జరగాలి, లేకపోతే మా పరువుకు నష్టం జరిగింది కాబట్టి ఆ పరువు నష్టానికి సంబంధించి ఆమెకు శిక్ష పడాలి అని ఆయన కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ఈరోజు అది కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఆమెకు టక్కున అరే మరి కోర్టులో ఉన్నది మనం కిందికి మీదకి అయ్యేటట్టుందని లాయర్లు చెప్తారుగా, ఆ లాయర్లు చెప్పారు ఆమెకు పశ్చాత్తాపం వచ్చింది. సో మరి ఈ పశ్చాత్తాపంలో ఈరోజు విచారణ ఏం జరుగుతుంది, ఈరోజు విచారణ జరిగిన తర్వాత ఈ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం లభించినట్ట తేలిపోనుంది.